ఈరోజు అఖిల భారత యోజన సమైక్య ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో రాఖీ పండుగ కార్యక్రమంలో ఏసీబీ గారిని రాఖీ కట్టి ఈ కార్యక్రమంలో అఖిల భారత యోజన సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన దాంట్లో నేను పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ముందుగా అందరు మహిళా సోదరులందరూ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలుస్తూ ఈరోజు రాఖీ పండుగ ద్వారా ఈరోజు రాఖీ కడుతూ మేము ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈరోజు మహిళల మీద రోజు రోజుకి మహిళల రక్షణ లేకుండా పోతుంది. రోజు మహిళల మీద దాడులు పెరుగుతున్నాయి. ఒక పక్కన గాంజా, డ్రగ్స్ ఇట్లాంటి రోజుకి సమాజంలో పెరుగుతున్న నేపథ్యంలో ఈరోజు దాన్ని అడ్డుకట్టడం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందుతారు. అందుకే ఈరోజు మనం అంటున్నాం సేవ్ గర్ల్స్ అండ్ సేవ్ ఉమెన్ అండ్ బైకౌట్ గాంజా అండ్ డ్రగ్స్ అని చెప్పి ఈరోజు రాఖీ పండుగని కూడా ఉద్యమంగా తీసుకొని అఖిల భారత యోజన సమైక్య రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మహిళలకు రక్షణ కల్పించాలని, ఈ సమాజం నుంచి చెడు అలవాట్లను కూడా దూరం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ రాఖీ పండుగ ఉద్యమ కార్యక్రమంగా తీసుకొని ముందుకు కొనసాగుతాం. భవిష్యత్తులో కూడా మహిళలకు అండగా ఉండేటువంటి అఖిల భారత యోజన సమైక్య మాత్రమే ఈరోజు అనేక పోరాటాల ద్వారా యంగ్ ఉమెన్ ద్వారా అదేవిధంగా అనేక కల్చరల్ ప్రోగ్రాంల ద్వారా మహిళలను చైతన్యం చేస్తూ రాజకీయాల వైపు తీసుకొస్తూ ఈరోజు సమాజం నుంచి చెడుని దూరం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది ఏఐవైఎఫ్. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి కార్యక్రమం ఇట్లాంటి పండుగలను కూడా మనం వేదికగా చేసుకొని ఈ చైతన్య రథంగా ముందుకు సాగుతామని తెలుస్తుంది.